హాయ్ ఫ్రెండ్స్, ఐ వెల్కమ్ యూ హసన్ ఇంగ్లీష్ వరల్డ్. మీరు చూస్తున్నారు హసన్ ఇంగ్లీష్ వరల్డ్. గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్లో మాట్లాడలేమా? గ్రామర్ లేకపోతే ఇంగ్లీష్ యొక్క ఫ్లూయెన్సీని ఇంప్రూవ్ చేసుకోలేమా అనేటువంటి ఒక క్వశ్చన్కి ఈరోజు మీకు నేను చక్కటి సమాధానం ఇవ్వాలనుకుంటున్నాను. మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క ఫ్రెండ్స్కి వెల్ విషర్స్కి కూడా మన యొక్క ఛానల్ని షేర్ చేయండి. ఎందుకంటే స్కిల్ ఓరియంటెడ్ కాబట్టి 10 మందికి యూజ్ అవుతుంది, మీరు కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది. నౌ కమ్ బ్యాక్ టు ద టాపిక్. ఓకే ఫైన్. గ్రామర్ అనేది అవసరమా లేదా, స్పోకెన్ ఇంగ్లీష్కి గ్రామర్కి మధ్య తేడా ఏమిటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇంగ్లీష్లో మాట్లాడాలి. తన యొక్క ప్రొఫైల్ని, జాబ్ ఆపర్చునిటీస్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, మనీ కావచ్చు, ఇలా డెవలప్ చేసుకోవడానికి చాలా విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందులో మేజర్గా ఇంగ్లీష్ అనేది కూడా, ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది కూడా మీకు ఒక మేజర్ ఆస్పెక్ట్. అయితే ఇంగ్లీష్లో మాట్లాడాలి అని అనుకున్నప్పుడు ప్రతిసారి, ప్రతి సందర్భంలో మీకు ఆలోచింపచేసేది ఏంటంటే గ్రామర్. గ్రామర్ ఉంటేనే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతున్నామా అన్న దానికి మీరు ఈరోజు వీడియోలో చక్కటి ఆన్సర్ మీరు తెలుసుకోబోతున్నారు. దానికంటే ముందుగా ఒక చిన్న ఉదాహరణ ఇస్తా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. మనమందరం కూడా తెలుగు భాష చాలా చక్కగా మాట్లాడుతున్నాం. తెలుగు భాషలో ప్రశ్నిస్తున్నాము. తెలుగు భాష కావాల్సిన వ్యక్తికి సమాధానం ఇస్తున్నాము. మనకు కావాల్సిన బిజినెస్, మనకు కావాల్సిన జాబ్ అనేది తెలుగులో చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. అయితే మనకు తెలుగు గ్రామర్ తెలుసా? ఇది ఆలోచించండి. మనకు తెలుగు గ్రామర్ తెలుసా? ఇది ఆలోచించినప్పుడు మనకు తెలుగు గ్రామర్ తెలియదండి. తెలియకపోయినా కూడా తెలుగులో మనం అనర్గళంగా మాట్లాడుతున్నాం. తెలుగులో మనము ఈజీగా ఎవరితోనైనా కూడా మాట్లాడుతూ, రాస్తూ, మనకు కావాల్సినటువంటి ఏవైతే పొందాలనుకుంటున్నామో పొందుతున్నాం. అయితే మన ఇంగ్లీష్కి వచ్చే సమయానికి ఎందుకు గ్రామర్ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నాం అంటే, తెలుగు భాష అనేది పుట్టిన క్షణం నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడ వెళ్ళినా కూడా మనం అందరం మాట్లాడేది తెలుగు భాష. కాబట్టి ఈ విధంగా మనము మన సరౌండింగ్స్ ద్వారా, మన ఫ్రెండ్స్, మన టీచర్స్, ఎక్కడ వెళ్ళినా కూడా తెలుగు భాష మనకు అనర్గళంగా ఉంది కాబట్టి ఈజీగా మాట్లాడగలుగుతున్నాం. మళ్ళీ వాట్ అబౌట్ ఇంగ్లీష్? మళ్ళీ ఇంగ్లీష్లో మాట్లాడాలంటే మనకు సరౌండింగ్స్ లేవు, సరైన ఎన్విరాన్మెంట్ లేదు, సరైనటువంటి సర్కిల్ లేదు. మనకు లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడడానికి ప్రయత్నించినా మాట్లాడలేకపోతున్నాం. ఎప్పుడైతే నువ్వు మాట్లాడలేకపోతున్నావో ఆటోమేటిక్గా సెకండ్ ఆప్షన్, అరే నేను మాట్లాడలేకపోతున్నానంటే గ్రామర్ అవసరమేమో, గ్రామర్ ఉంటేనే నేను మాట్లాడగలుగుతున్నానేమో అనేటువంటి థాట్ నీలో క్రియేట్ అయింది. అంతే తప్ప మనకు గ్రామర్కి, స్పోకెన్ ఇంగ్లీష్కి చాలా తేడా ఉందండి. గ్రామర్ అనేది ఒక సపరేట్ ప్యాటర్న్, ఇది ఒక సబ్జెక్ట్ అండి. ఇది ఒక సబ్జెక్ట్. మనకు దీనికంటే ఒక ప్యాటర్న్, ఒక ప్రొసీజర్, ఒక మెథడ్ అనేది ఉంది. స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఒక సపరేట్ ప్యాటర్న్. దీనికంటే ఒక ప్యాటర్న్, ఒక ప్రొసీజర్, ఒక మెథడ్ ఉంది. ఈ రెండింటిని ఎప్పుడూ కూడా సపరేట్గా మాత్రమే చూడాలి, కానీ రెండు మిక్స్గా చేసుకోకూడదండి. మిక్స్గా చేస్తే ఏమవుతుందంటే నువ్వు అనుకునేటువంటి స్పోకెన్ ఎబిలిటీని మీరు డెవలప్ చేసుకోలేరు. దీనికి కావాలంటే మీరు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూడండి. చాలామంది టీచర్స్ గ్రామర్ గురించి బాగా తెలుసండి. 10th స్టాండర్డ్, ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో వాళ్ళు చక్కగా గ్రామర్ చెప్తున్నారు, కానీ వాళ్ళకు స్పోకెన్ ఫ్లూయెన్సీ, స్పోకెన్ ఎబిలిటీ అనేది లేదు వాళ్ళకు. మళ్ళీ గ్రామర్ వస్తే వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు ప్రాక్టికల్గా ఆలోచించండి, మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఓపారి మీరే దాని గురించి ఆలోచించండి. ఇక్కడ స్పోకెన్ ఇంగ్లీష్ అనేటువంటిది ఒక బిగినర్ కావచ్చు, ఇంటర్మీడియట్ లెవెల్ కావచ్చు, నీకు కావాల్సిందేది మాట్లాడాలి. మాట్లాడడానికి ఏం కావాలా మీకు? జస్ట్ సెంటెన్స్ ప్యాటర్న్స్. దాన్ని మనము స్ట్రక్చర్స్ అని చెప్పుకుంటున్నాం. అంటే నీకు ఏ సందర్భంలో ఏమి మాట్లాడాలో ఒక ప్యాటర్న్ తీసుకోవాలా, దాని మీద ప్రాక్టీస్ చేస్తూ, ఆ సిచ్యువేషన్కు సింక్ అయ్యే విధంగా ఎక్కువ నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తూ, ఆ సిచ్యువేషన్లో ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడకూడదు, ఏం నేర్చుకోవాలా, ఏమి నేర్చుకోకూడదు, అలా తెలుసుకుంటే చాలు. అంతేకాని ఈ ప్యాటర్న్స్కి మనం ఎప్పుడైతే గ్రామర్ యాడ్ చేస్తామో నీకు అప్పుడు ఏమవుతుందంటే సెంటెన్స్ ఫార్మేషన్లో అక్కడ స్టక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. నీ ఫ్లూయెన్సీ అనేది ముందుకు వెళ్ళదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఐ యామ్ అన్ ఇంజనీర్. ఇందులో తప్పు రైట్ పక్కకి పెట్టండి. నేను చెప్పిన వాక్యం నీకు అర్థమైందా లేదా అనేది వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ ఐ డూ
మిస్టేక్స్ ఫైన్, నీకు అర్థమైందా లేదా? నేను ఒక ఇంజనీర్, మీకు అర్థమైంది కదా, అది చాలు, అది చాలండి. అంటే మాట్లాడేటప్పుడు తప్పులు ఉన్నాయని ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో మాట్లాడలేవు. మాట్లాడేటప్పుడు నువ్వు ఎంత ఎఫెక్టివ్‌గా మాట్లాడుతున్నావో ఎప్పుడైతే దాని గురించి ఒకవైపు ఆలోచిస్తూ మరోవైపు మాట్లాడగలుగుతున్నావో ఈజీగా నీ ఫ్లూయెంట్ అనేది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ గ్రామర్ అనేది మనకు అవసరము లేదు. ఒక బిగినర్‌గా, ఒక ఇంటర్మీడియేట్ లెవెల్‌గా మీకు తెలిసిన ఇంగ్లీష్ చిన్న చిన్న వాక్యాలు, చిన్న చిన్న పదాలతో స్టార్ట్ చేయండి. అక్కడ మిస్టేక్స్ ఉండవచ్చు. మిస్టేక్ చేయండి. ఒకటి కాదు 100 మిస్టేక్ చేయండి. ఫస్ట్ మాట్లాడండి. ఒకటి కాదు 100 మిస్టేక్ చేయండి. ఫస్ట్ మాట్లాడండి. మాట్లాడడం స్టార్ట్ చేస్తేనే మిస్టేక్స్ యొక్క శాతం తగ్గిపోతుంది. మాట్లాడకుండా, ప్రయత్నించకుండా ఓన్లీ ఆలోచిస్తే మీరు ఎప్పటికీ కూడా స్పోకెన్ ఇంగ్లీష్‌లో ఫ్లూయెంట్‌ను సంపాదించలేరు. కాబట్టి గ్రామర్‌ను సెపరేట్‌గా చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్‌ని సెపరేట్‌గా చూడండి. స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించండి. స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడండి. అయితే మీకు గ్రామర్ గురించి ఇంకా కొద్ది క్లారిటీ కావాలి. సరే, ఇది అవసరమే లేదంటున్నారు. అది ఎప్పుడు అవసరము అనేది ఒకసారి ఆలోచిస్తే, మీరు బిగినర్, ఇంటర్మీడియేట్ లెవెల్ ఉన్నప్పుడు అసలు గ్రామర్ అవసరమే లేదండి. అవసరం లేదు. మీరు ఎప్పుడు ఒక అఫీషియల్‌గా ఒక మీటింగ్‌లో ఉన్నప్పుడు, ఒక ప్రెజెంటేషన్ ఉన్నప్పుడు, ఒక ఇంటర్వ్యూ ప్రాసెస్‌లో గాని, ఒక వాట్ వి కాల్ ఒక డిబేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఒక అఫీషియల్‌గా మాట్లాడేటప్పుడు, అప్పుడు నీకు ఒక బేసిక్ గ్రామర్ అనేది చాలా ఇంపార్టెంట్. బేసిక్ అండి అది గూడా. ఐ డోంట్ టాక్ అబౌట్ ద కంప్లీట్ గ్రామర్. కంప్లీట్ గ్రామర్ గురించి మాట్లాడేది, బేసిక్ గ్రామర్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు? నీకంటూ ఒక అఫీషియల్ కమ్యూనికేషన్ వచ్చినప్పుడు, నీ జాబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ప్రమోషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని, ఒక ఇంక్రిమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గాని అన్నప్పుడు, ఎప్పుడైతే గ్రామర్ యాడ్ అవుతుందో సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఇంకా మోర్ ఎఫెక్టివ్, మోర్ అట్రాక్టివ్‌గా ఉంటుంది. మోర్ మీనింగ్‌ఫుల్‌గా ఉంటుంది. అవతల వ్యక్తిని అట్రాక్ట్ చేసే స్కోప్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ అవతల వ్యక్తి కూడా నీకు ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు? అఫీషియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్నప్పుడు. ఈ అఫీషియల్‌కు చేరాలంటే ఫస్ట్ నువ్వు ఈ నుంచి రావాలి గదా పైకి. యెస్ ఆర్ నో? ఒక బిగినర్‌గా, ఒక ఇంటర్మీడియేట్ లెవెల్ నుంచి వస్తూ ఒక అఫీషియల్ లెవెల్‌కి చేరే సమయానికి నువ్వు అప్పుడు అడ్జస్ట్ అయిపోతావు నువ్వే. ఓకే, ఇలా వాడాలా, ఇలా వాడకూడదు, ఇది రైటు, ఇది రాంగు అని నీకే బై డూయింగ్ ప్రాక్టీస్, బై గెట్టింగ్ ఎక్స్‌పీరియన్స్ యూ గెట్ టు నో థట్ బై డూయింగ్ ప్రాక్టీస్, బై హావింగ్ కీన్ అబ్జర్వేషన్ ఫ్రమ్ అదర్ పీపుల్. వేరే వాళ్ళను చూస్తూ, వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ, సెల్ఫ్‌గా ప్రాక్టీస్ చేస్తూ, నీలో కొన్ని తెలియకుండానే ఒక పాజిటివ్ వే డెవలప్ అవుతుంది. సెంటెన్స్ ఫార్మేషన్‌లో ఏం అప్లై చేయాలా, ఇవేం అప్లై చేయకూడదనేది. బిగినింగ్ లెవెల్‌లో, ఒక ఇంటర్మీడియేట్ లెవెల్‌లో గ్రామర్ అనేది అవసరము లేదు. జస్ట్ ప్యాట్రన్స్ ఎలా యూజ్ చేయాలా, నీకు ఏం అవసరము, ఎలా అవసరం అనేది తెలుసుకుంటే చాలు. అక్కడి నుండి స్టార్ట్ చేయండి. మీరు ఇంగ్లీష్‌లో అనర్గళంగా మాట్లాడగలరు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీరు గ్రామర్‌కి, స్పోకెన్ ఇంగ్లీష్‌కి మధ్య తేడా తెలుసుకున్నారు. కింద కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ ఏమిటి? గ్రామర్ పట్ల మరియు స్పోకెన్ ఇంగ్లీష్ పట్ల మీ ఒపీనియన్ ఏమిటి? కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. మీ ఒపీనియన్ బేస్ మీద కూడా మీకు ఏదైనా ఒక డౌట్ ఉన్నా, ఒక అపోహ ఉన్నా కూడా నేను మీకు డిఫైన్ చేయగలను, క్లారిఫై చేయగలను. కింద కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. నేను మీ యొక్క మెసేజెస్‌ని పర్సనల్‌గా చదివి నేను మీకు రిప్లై ఇవ్వగలను. ఓకే ఫ్రెండ్స్, లెట్ అస్ సీ ఇన్ ద నెక్స్ట్